2007లో ఒక పెంగ్విన్ వీడియో విడుదలైంది. అది ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీలో ఒక దృశ్యం. ఆ ఫుటేజ్ ని చిత్రించింది దర్శకుడు వెర్నర్ హెర్జాగ్. అయితే ఈ ఫుటేజ్ లో ఏముంది అంటే పెంగ్విన్స్ అన్ని కూడా దాదాపు ఒకే దిశలో వెళ్తూ ఉంటాయి, సముద్రం వైపు వెళ్తూ ఉంటాయి. ఒక్క పెంగ్విన్ మాత్రం వెనక్కి తిరిగి మంచు కొండల వైపు నడుస్తుంది. అదే సింపుల్ గా చెప్పాలంటే ఇంత సింపుల్ ఫుటేజ్ అది. కాకపోతే అన్ని పెంగ్విన్స్ కన్నా కూడా ఇది భిన్నంగా ప్రవర్తించడం అన్నది కొంత అప్పట్లో అందరిని కూడా చర్చించుకునేలా చేసింది. అయితే ఈ రోజు అంటే జనవరి 24, 2026లో ప్రపంచం మొత్తం మీద ట్రెండ్ అవుతున్న విషయాలు రెండే. అది ఒకటి పెంగ్విన్, ఇంకొకటి ట్రంప్. అందుకనే ఈ వీడియో గురించి మొదట చెప్పాల్సి వచ్చింది. సో ఇప్పుడు పెంగ్విన్ లానే ట్రంప్ కూడా ప్రవర్తిస్తూ ఉన్నాడా? ఆ ఒంటరి పెంగ్విన్ లాగా అందరికీ దూరంగా జరిగిపోయి తానొక్కటే ఏదో సాధిస్తాను అని తను మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో ఇప్పుడు కూడా అటువంటి నిర్ణయాలే తీసుకున్నాడా అన్న విషయం గురించే ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ పెంగ్విన్ చర్చలోకి రావడానికి కారణం ఏంటంటే వైట్ హౌస్ అధికారికంగా ఒక ఏఐ చిత్రాన్ని పోస్ట్ చేసింది. అందులో ట్రంప్ ఒక పెంగ్విన్ తో కలిసి మంచులో నడుస్తూ ఉంటారు. ఆ పెంగ్విన్ అమెరికా జెండాను పట్టుకుని ఉంటుంది. దాని కింద ఎంబ్రేస్ ద పెంగ్విన్ అంటే పెంగ్విన్ ని ఆలింగనం చేసుకున్న అర్థం వచ్చేలాగా, లేకపోతే పెంగ్విన్ లా ఉండమని అర్థం వచ్చేలాగా ఒక క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోతో దీన్ని పోలిస్తే ట్రంప్ కూడా గ్రీన్లాండ్ విషయంలో ప్రపంచం అంతా తనకి వ్యతిరేకంగా ఉన్నా సరే తాను మాత్రం గ్రీన్లాండ్ ని సొంతం చేసుకోబోతున్నాననే సందేశాన్ని ఇస్తున్నారేమో అనేటువంటి ఒక సంకేతం అయితే ప్రపంచానికి అందింది వైట్ హౌస్ పోస్ట్ చేసిన ఏఐ చిత్రం ద్వారా. ఇకపోతే మనం గ్రీన్లాండ్ విషయానికి వస్తే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గ్రీన్లాండ్ ని సొంతం చేసుకోవాలని ఉబలాడబడుతూ ఉన్నారు. ఇది అమెరికా జాతీయ భద్రతకి చాలా ముఖ్యమని ఆయన వాదన. కాకపోతే డెన్మార్క్, గ్రీన్లాండ్ నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం, యూరోపియన్ దేశాలు కూడా ట్రంప్ టారిఫ్లు విధిస్తామని బెదిరించినా సరే వెనక్కి తగ్గకపోవడంతో జనవరి 21, 2026 దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన కొంచెం ఈ విషయం మీద మెత్తబడ్డారు. బలవంతంగా నేను గ్రీన్లాండ్ని తీసుకోను, పన్నులు కూడా వేయనని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఆయన ఇట్లా బెదిరించడము, వెనకడుగు వేయడము ఇప్పుడు మొదలైంది కాదు. ఆయన మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఉత్తర కొరియాపై నిప్పులు కురిపించి ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని ట్విట్టర్ వేదికగా భీకరమైన హెచ్చరికలు చేశారు. కానీ కొద్ది రోజులకే తన మాట మార్చి కిమ్ జోంగ్ ఉన్ని ఒక గొప్ప నాయకుడని పొగుడుతూ చర్చలకు సిద్ధమయ్యారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా 10 రోజుల్లో దాన్ని తుడిచిపెడతానని అప్పట్లో అని కూడా చివరికి తాలిబాన్లతో శాంతి ఒప్పందం చేసుకుని సైన్యాన్ని వెనక్కి పిలిపించారు. ఇలాంటి నాటకీయ పరిణామాలు ట్రంప్ రాజకీయ శైలిలో ఒక భాగమైపోయాయి. ఇప్పుడు రెండోసారి అధ్యక్ష పదవిలో కూడా ఆయన ఇదే ధోరణి కొనసాగిస్తున్నారు. అందుకని ఈయన విమర్శకులందరూ కూడా దీన్ని ఈ ట్రంప్ ఫెనామిన్ టాకో అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అంటే ట్రంప్ ఏదో గాలివాటగా ఏదో బెదిరింపులు చేస్తాడు కానీ చివరికి తనకు అనుకూలంగా లేనప్పుడు ఊరికే వెనక్కి తగ్గిపోతాడు అని పిలవడం మొదలుపెట్టారు. గ్రీన్లాండ్ విషయంలో కూడా అదే జరిగింది. మొదట సైనిక చర్య తీసుకుంటామని బెదిరించి దావో సదస్సు తర్వాత మిత్రదేశాల ఒత్తిడికి తొలగి ఆయన సుంకాల ప్రతిపాదన కూడా విరమించుకున్నారు. సో ఇప్పుడు దీని గురించి ఎవరైతే ఆ ట్రంప్ని మొదటి నుంచి గమనిస్తూ ఉన్నారో ఆ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఆయన ప్రత్యర్థిగా చూస్తున్న దేశాలు కావచ్చు, అందరూ కూడా గ్రీన్లాండ్ విషయంలో ఆయన ఇలా అండము కొంత వైట్ హౌస్కి ట్రంప్ కూడా వ్యక్తిగతంగా గుచ్చుకున్నట్టుంది. దానికి స్పందన ఇవ్వడము, దానికి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పడానికి ఏ చిత్రాన్ని పోస్ట్ చేసినట్టున్నారు. ఈ చిత్రాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే తను తగ్గినట్టు ఉండొచ్చేమో కానీ మళ్ళీ తను గ్రీన్లాండ్ మీద అదే రకమైన యుద్ధాన్ని మొదలుపెట్టి మళ్ళీ తన అవకాశానికి అనుకూలంగా దాన్ని సొంతం చేసుకుంటాననేటువంటి ఒక సందేశం ఇవ్వడానికి వైట్ హౌస్ ఇది అధికారికంగా చేసింది. కాకపోతే ట్రంప్ అవకాశవాదం, ట్రంప్ ఎప్పుడు తన లాభం మాత్రమే చూసుకోవడం అన్నది ఇప్పటికే ప్రపంచం చూస్తూ వచ్చింది. కాబట్టి మొత్తానికి ట్రంప్ చేసినటువంటి ఈ చర్య కూడా ఒక హాస్యాస్పదంగా, ఒక ట్రెండింగ్ విషయంగా, ఒక సోషల్ మీడియా ట్రెండ్ కి మాత్రమే మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు.